besties. Alexa, I'm home. Okay. ఏంటి Alexa ఇవన్నీ అనుకుంటున్నారా? Just wait and see. I have a surprise for you. Alexa, rise and shine. Okay. Hello, hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with your favorite episode. ఈ రోజు ఈ ఎపిసోడ్లో మీకు నేను చాలా చూపించాలనుకున్నాను, చాలా నేర్పించాలనుకున్నాను. దిస్ ఇస్ మై లివింగ్ ఏరియా వేర్ వీఆర్ స్టాండింగ్ రైట్ నౌ. ఇక్కడ మొత్తం లివింగ్ ఏరియా ఎంటీ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మనం సెటప్ చేసుకోబోతున్నాం అనమాట. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ సెట్టింగ్ అప్ మై లివింగ్ రూమ్. ఇప్పటి వరకు చూసారు కదా మన ఇల్లు ఇంతకు ముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా మారిపోయింది అంటే నాట్ జస్ట్ మేక్ ఓవర్, అంటే ఇప్పుడు ఏం ప్లేస్ చేస్తున్నాం ఇవన్నిటికన్నా ముఖ్యంగా 2 ఏళ్ళు మన ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగింది. ఇవన్నీ మీకు తెలిసినవే. సో బేసికల్గా ఈ లివింగ్ ఏరియా చాలా చిన్నది ఉండేది అంతకుముందు, మనం చాలా ఎక్స్టెండ్ చేసాం దీన్ని. అండ్ ఈవెన్ టైల్స్ కూడా చేంజ్ చేయించాను అనమాట. వీ థాట్ ఫస్ట్లో జస్ట్ కొంచెం వెంటిలేషన్ గురించి అదే చేద్దామని, బట్ ఐ వాంటెడ్ ఓవరాల్ చేంజ్, ఇల్లు మొత్తం ఇట్లా మెరిసిపోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా ఆలోచించి ఫైనలీ వి డిసైడెడ్ విత్ గ్రే అండ్ వైట్ టైల్స్ ఇలాగా. దాని తర్వాత ఈ ప్యానలింగ్ ఇవన్నీ. మెయిన్ ఇంట్లో మారింది ఏమైనా ఉంది అంటే మెయిన్గా స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వెంటిలేషన్ అండ్ ఈ లాంగ్ విండోస్ అండ్ కర్టెన్స్. అండ్ అక్కడ ఒక విండో ఉంది మనకి, ఇక్కడ ఒక విండో ఉందన్నమాట. అండ్ పెద్ద గ్లాస్ విండోస్ పెట్టుకోవడం వల్ల మనకి ఇల్లు చాలా స్పేషియస్గా కనిపిస్తుంది. అండ్ దెర్ ఈస్ అ క్రాస్ వెంటిలేషన్. మన మనుషులు ప్రశాంతంగా హ్యాపీగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మన ఇంట్లో మెయిన్గా ఉండాల్సింది రైట్ లైట్, మంచిగా గాలి అటు ఇటు వెళ్తూ క్రాస్ వెంటిలేషన్, మంచి లైట్, ఇవన్నీ చాలా ఎక్కువ మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ మేము కరెక్ట్ చేసింది అది ఇల్లు కన్స్ట్రక్షన్ అనుకున్నప్పుడు. క్రాస్ వెంటిలేషన్ ఈజ్ డన్, స్పేస్ బాగా ఎక్కువ క్రియేట్ అయింది, కలర్స్ కోఆర్డినేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోయేది ఏంటంటే మనం ఫర్నిచర్ ఎలా సెట్ చేస్తున్నాము, అసలు వాల్స్కి ఏంటి, ఆ షెల్ఫ్ ఎందుకు వేయించాం, ఇవన్నీ వీ విల్ స్పీక్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ అంతేకాకుండా ఓకే క్రాస్ వెంటిలేషన్కి విండో పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా, బట్ మనం చాలా హైటెక్ కదా, చాలా అప్డేటెడ్ ఉండాలి కాబట్టి ఇంటికి ఆటోమేషన్ కూడా చేయించాను. దే వాంటెడ్ టు కొలాబరేట్ విత్ అస్. సో ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ టైమ్ బికాస్ మనం కన్స్ట్రక్షన్ కూడా రీసెంట్గా అయ్యింది కాబట్టి ఐ థాట్ ఓకే లెట్ మీ కొలాబరేట్ ఇన్ దిస్ వీడియో అనుకున్నాను పర్టికులర్గా, ఎందుకంటే మనకి లివింగ్ ఏరియాలో ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి. సో ఈ వీడియో మొత్తంలో మనం సెటప్తో పాటు ఆటోమేషన్తో పాటు చాలా చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అలెక్సా, ఓపెన్ స్టేర్కేస్ 1 కర్టెన్స్. Okay. సో చాలా చేంజెస్ చేసినప్పుడు ఈవెన్ టీవీ క్యాబినెట్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఐ వాంటెడ్ వెరీ వెరీ మినిమలిస్ట్. అంటే చిన్నప్పటి నుంచి పెరిగిన విధాలు అన్నీ తెలుసుకుని చూస్తే కనుక ఎప్పుడు చూసినా అన్నీ ఓపెన్గా ఉండి ఏ పడితే అవి అక్కడ బయట ఉండి అలా ఉన్నప్పుడల్లా ప్రతిసారి సర్దుకోవడమే సరిపోద్ది. సో అస్సలు ఓపెన్ షెల్ఫ్స్ పెట్టాలనుకోలేదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ క్లోజ్డ్. ఏవో చాలా మినిమల్ థింగ్స్ ఇవి ఇలాంటివి అన్నీ పెట్టాలని అనుకున్నాను, అంతే తప్ప ఇంకేం ఉండకూడదు అనుకున్నా. యాక్చువల్లీ ఇవి కిందకి వెళ్ళిపోతే ఇక్కడ గ్లాస్ డోర్ వస్తే మనకి ఇంకా బాగుండేది. బట్ ద థింగ్ ఈస్ నేను అవి ముందే ప్లాన్ చేసుకోలేదు. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ దట్ డిస్ట్రాక్టింగ్ హియర్. బట్ అది పక్కన పెడితే ఇక్కడ మనకి లోపల ఒక పిల్లర్ వచ్చింది, బీమ్. సో ఆ బీమ్ని కవర్ చేయడానికి ఇది యాక్చువల్లీ కార్నర్ వరకు పెట్టుకోవచ్చు కావాలంటే, బట్ బీమ్ వచ్చింది కాబట్టి ఐ డెంట్ వాంటెడ్ టు క్లోజ్ దిస్ స్పేస్. అందుకనే ఎల్ షేప్ విండో ఇచ్చాము. సో దీని లోపల బీమ్ ఉంది, చిన్న షెల్ఫే వస్తుంది అనమాట. అది పక్కన పెడితే I wanted this grey and white textured backdrop for the TV cabinet and painanta fluted. So ఇది కన్సీల్డ్ డోర్ లాగా మ్యాక్సిమం ఉండడానికి చేపించాను అనమాట. సో కన్సీల్డ్ ఉండాలి డోర్. మోస్ట్ ఆఫ్ ద టైం ఇంటికి ఎవరు వచ్చినా సరే దారేటు అని వెతుక్కుంటారు రిటర్న్ వెళ్ళేటప్పుడు. దట్స్ వెన్ ఐ ఫీల్ లైక్ ఓకే కొంచెం అయితే సక్సెస్ అయ్యాం ఆ విషయంలో అని అనుకోవచ్చు. అండ్ ఈ నంది అవార్డ్ ఎవరిదంటే మందైతే అసలు కాదు, యాక్చువల్లీ ఇది సందేశ్ది. 2007లో
నంది అవార్డ్స్ ఇచ్చినప్పుడు సందేశ్కి బెస్ట్ యాక్టర్ అవార్డ్ వచ్చింది ఫర్ హ్యాపీ డేస్ మూవీ. సో దాని తర్వాత మేము కలిసిన తర్వాత ఆ ఇంట్లో అలా ఉండింది అనమాట నంది అవార్డు. షిఫ్టింగ్లు చాలా జరిగినాయి. ఇది మధ్యలో ఒక 4 years కనిపించలేదు. సందేశ్ ఫస్ట్ లైక్ ఎక్కడుంది నా నంది ఎక్కడుంది అని చాలాసార్లు అడిగారు. బట్ సేఫ్గా ఎక్కడో ఉండింది, ఫైనల్లీ దొరికింది. అమ్మయ్య బతికిపోయాను అనుకున్నా. బికాస్ ఇలాంటివి ఎప్పుడు వస్తాయో తెలియదు. అది కూడా మనకి గవర్నమెంట్ అక్నాలెడ్జ్ చేసి ఇచ్చినప్పుడు చాలా సేఫ్గా ఉంచుకోవాలి. మా తాతయ్య గారు వాళ్ళ ఇంట్లో అయితే చాలా ఉంటాయి అనమాట. ఇది సందేశ్కి వచ్చింది కాబట్టి అందుకని ఎప్పుడు గుర్తుండిపోయేలాగా వెన్ ఎవర్ హీ సిట్స్ హియర్, హీ వాచెస్ టీవీ, హీ షుడ్ నో హీ అకంప్లిష్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ అని ఫీల్ అవ్వాలి కాబట్టి ఇక్కడే పెట్టాను ఎదురుగా. అండ్ దిస్ ఇస్ అవర్ టీవీ క్యాబినెట్ అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దెర్ ఇస్ నథింగ్ టు ఆర్గనైజ్ హియర్ బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ అదర్ సైడ్. సో ఈ హోమ్ రీకన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు నేను చాలా ప్లాన్స్ చేసుకున్నప్పుడు దిస్ వాజ్ ద మెయిన్ థింగ్ దట్ ఐ వాంటెడ్ ఇన్ ద హౌస్. అండ్ మెనీ పీపుల్ సెడ్ నో, ఏంటి అవసరం లేదు అని చెప్పంటే నాకు పర్సనల్గా ఐ వాంటెడ్ టు హ్యావ్ ఇట్. బట్ కొంచెం మెయింటైన్ చేయడం ఇదంతా చాలా కష్టం కానీ బట్ ఇట్స్ ఓకే. కొన్ని ప్లాంట్స్ ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. అందుకని చెప్పి ఇక్కడ అన్ని మనీ ప్లాంట్స్ ప్లేస్ చేయాలనుకున్నాను. అండ్ వీ ఆల్సో ప్లాన్డ్ ఆఫ్ ఈ ప్యానలింగ్ ఎందుకంటే ఒక డీవియేషన్ ఇవ్వడానికి వాల్ పేపర్స్ ఇవన్నీ చాలా ఓల్డ్ ట్రెండ్ కాబట్టి ఇట్లా ప్యానలింగ్ ఏమైనా చేపిస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇక్కడ లైటింగ్ కూడా చేపించాలి విచ్ ఐ కుడెంట్ డూ ఇట్. సో లేటర్ ఎప్పుడైనా చేపిద్దామని. సో ఫస్ట్ అయితే ఇక్కడ ప్లాంట్స్ ప్లేస్ చేసుకుందాం. దట్ యాడ్స్ లాట్ ఆఫ్ బ్యూటీ టు ద లివింగ్ ఏరియా. సో ఇంట్లోకి రాగానే అందరూ అక్కడ మొక్కలు పెట్టి వాటర్ ఎలా వేస్తావు అని అడుగుతారనమాట. అదే ఒక క్వశ్చన్. కొంచెం కష్టపడితే ఏ పనన్నా అయిపోతుంది, అంతే కష్టపడాలంతే. సో ఫస్ట్ అయితే ప్లాంట్స్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు అర్థమైందో జస్ట్ అవి యాడ్ చేస్తేనే ఎంత బ్యూటీ యాడ్ అయింది. సో దట్స్ ద రీజన్ ఐ లవ్ హ్యావింగ్ ప్లాంట్స్ ఇన్ ద లివింగ్ ఏరియా. సో ఇది అయిపోయింది కాబట్టి మెయిన్ థింగ్ ఇక్కడ నేను ఎల్ షేప్ సోఫా చేపించాను. ఎందుకంటే బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ ఇన్ ఫర్ సందేశ్ మీటింగ్స్ కానీ నా మీటింగ్స్ కానీ ఏ ఉన్నా సరే లివింగ్ ఏరియాలో అవుతాయి. లేదంటే దర్ ఇస్ అ ప్రైవేట్ లివింగ్ ఏరియా ఇన్ ద అప్ స్టేర్స్. స్టోరీ డిస్కషన్స్ అన్నీ అక్కడ అవుతాయి. మా ఫ్యామిలీస్ కూడా చాలా పెద్దవి కాబట్టి ఎవరు వచ్చినా సరిపడే సీటింగ్ ఉండాలని ఆల్మోస్ట్ 12 seater చేపించాను అనమాట సోఫా. దట్స్ ద రీజన్ వీఆర్ హ్యావింగ్ బిగ్గెస్ట్ సోఫా హియర్. ఓకే, దిస్ ఇస్ హౌ వి సెటప్ ద సోఫా. యాజ్ ఐ టోల్డ్ యూ, చాలా పెద్ద సోఫా కావాలనుకుంటే మనకున్న స్పేస్లో ఎంత అయితే వేయగలమో అంత సైజ్ తీసుకున్నాం ఎల్ షేప్ సోఫా. అండ్ కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడే మెజర్మెంట్స్ అంటే ఎన్ని ఫీట్స్ వస్తుంది ప్రతిదీ ప్రాపర్గా చెప్పి కస్టమైజ్ చేయించాను అనమాట. అండ్ వెన్ ఐ చోజ్ దిస్ కలర్ ఎవ్రీబడి వాళ్ళ ఏంటి గ్రీన్ సోఫా వేస్తారా ఇంట్లో ఎవరైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సందేశ్కి అస్సలు నచ్చలేదు గ్రీన్ ఎవరైనా వేస్తారా అని చెప్పి. బట్ వాట్ ఐ థాట్ వాజ్ మొత్తం ఇల్లంతా ఫుల్ వైట్ గ్రేస్ ఇవే ఉన్నాయి. సో ఐ వాంటెడ్ సమ్ డీవియేషన్. ఒక బ్రైట్ కలర్ సోఫా వేస్తే ఓవరాల్ బ్యాలెన్స్ అవుతుంది కదా అని అనిపించింది. ఎనీవేస్ వీఆర్ ప్లేసింగ్ ద ప్లాంట్స్ ఇవన్నీ కాబట్టి కోఆర్డినేటెడ్గా ఉంటుంది అని అనిపించింది. సో ఒక్కొక్క పీస్ యాడ్ అవుతుంటే ఓవరాల్ లివింగ్ ఏరియా ఒక లుక్ వచ్చింది అనమాట. ఈవెన్ ద కార్పెట్ అండ్ సెంటర్ టేబుల్స్ అండ్ ఈవెన్ ద ఫ్రేమ్స్ ఆన్ ద వాల్స్ ప్రతిదీ సెట్ చేసిన తర్వాత యూ విల్ అండర్స్టాండ్ హౌ వి సెటప్ ద లివింగ్ ఏరియా. సో కార్పెట్ కూడా సెట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే కార్పెట్ అండ్ సెంటర్ టేబుల్ కూడా చాలా డిఫరెంట్గా తీసుకున్నాను. మీరు చూస్తే కనుక ఈ సోఫా ఇదంతా సెట్ చేసిన తర్వాత ఈ ప్యానలింగ్ అండ్ ఈ ప్లాంట్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ లుక్స్ రియలీ గుడ్ ఓవర్ దిస్ సైడ్. ఇట్ సైడ్ ఏంటంటే ఏసీ రావడం వల్ల నాకు ఇట్ సైడ్ ఏం ప్లాన్ చేయాలో కూడా అంత ఐడియా తట్టలేదు అనమాట. బట్ ఐ థాట్ రెడీమేడ్ ఫ్రేమ్స్ కొంచెం ఆర్టిస్టిక్గా ఉన్న ఫ్రేమ్స్ తీసుకుని విచ్ మ్యాచెస్ టు ద హోల్ వైబ్ ఆఫ్ ద హౌస్. సో అందుకని ఇక్కడ ఆ ఫ్రేమ్స్ యాడ్ చేయించాలి. అదొకటి డ్రిల్ చేయించుకుని అవి యాడ్ చేసేసుకుందాం. సో ఇలాగా ఫ్రేమ్స్ అన్నీ సెట్ చేసి ఒక ప్లాంట్ పెట్టుకుంటే ఎప్పుడు ఎవరు కూర్చున్నా సరే ఆ ఫ్రేమ్ అంతా బాగా కనిపించాలని చెప్పి ఇలా ఎలిగెంట్గా సెట్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్లో అన్నిటికన్నా స్మార్ట్ ఈస్ మై ఆటోమేషన్ దట్ ఐ చోజ్ ఎలిగెంట్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ అనమాట. ఈ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్లో ఏంటంటే మనకి ఏమేమి వస్తాయో ఇప్పుడు చెప్తాను. బేసికల్గా ఇట్ వర్క్స్ ఆన్ మై కమాండ్స్. ఎవ్రీబడి నోస్ అలెక్సా హౌ అలెక్సా వర్క్స్. సో బట్ మనము ఆటోమేషన్ పెట్టించుకోవడం వల్ల వీ గెట్ స్మార్ట్ స్విచెస్ అండ్ స్మార్ట్ కర్టెన్స్ అండ్ కన్సీల్డ్ స్పీకర్స్ ఇలా చాలా సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ మనకు అవసరమైన ఏంటి మాత్రమే అవే పెట్టించాను నేను. సో మన లివింగ్ ఏరియాలో అన్ని లైట్స్, ఫ్యాన్స్, స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్
voice command. So first let's try with the curtains. Alexa, close drawing curtains. Okay. సో బేసికల్గా మనము కర్టెన్స్ నేను ఫిక్స్ చేద్దాం అనే టైంకి ఐ వాస్ థింకింగ్ ఎలాంటి కర్టెన్స్ చేస్తే బాగుంటుంది అది అనే టైంకి ఐ గాట్ కాంటాక్టెడ్ బై ఎలిగెంట్ స్మార్ట్ హోమ్స్. ఇవాళ రోజుల్లో మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్ స్టైల్స్లో ఇది చాలా బాగా అనిపించింది. ఒక్కొక్కసారి రిమోట్ అక్కడున్నా సరే రిమోట్ అందుకోవా అనేలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా వర్క్ అయింది. బట్ ఐఎమ్తో యూజింగ్ లైక్ ఎవ్రీ డే లైఫ్ స్టైల్లో వెన్ ఎవర్ ఐ గెట్ డౌన్ ఫ్రమ్ మై బెడ్రూమ్ ఇలా రాగానే Alexa, good morning. Okay. So it opens curtains, turn on lights and పడుకోవడానికి వెళ్ళినప్పుడు this is what I do. Alexa, switch off home. Okay. ఓకే, ఓవరాల్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి అనమాట స్విచ్ ఆఫ్ హోమ్ అనగానే. Alexa, rise and shine. Okay. సో అంత ఆటోమేటెడ్ మన హౌస్ అంతాని. అండ్ ఐ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ దిస్ థింగ్. అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా నాకు ఆటోమేషన్ కావాలి ఇవన్నీ నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఇట్. అండ్ ఫైనలీ ఆటోమేటెడ్ హోమ్ అంటే ఇదనమాట. అంతేకాకుండా వీ హ్యావ్ ఆటోమేటెడ్ స్విచ్ బోర్డ్స్. ఎప్పుడైతే మనం అలెక్సా యూస్ చేయడానికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండదో అప్పుడు మనం ఈ స్మార్ట్ స్విచ్ బోర్డ్ యూస్ చేస్తామన్నమాట. స్మార్ట్ బోర్డ్ అంటారు దీన్ని. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అవైలబిలిటీ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఐ వాంటెడ్ దిస్ కైండ్ ఆఫ్ అ థింగ్ అండ్ వేర్ యూ కెన్ ఆపరేట్ ఫ్రమ్ హియర్. ఫ్యాన్ కావాలంటే ఇది అండ్ లైట్స్ ఒకసారి ఆఫ్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్. ఈ రెడ్ కలర్ వస్తే ఏంటంటే అన్నీ ఆన్ ఉన్నాయని అర్థం. అండ్ ఇవి ప్లగ్ బోర్డ్స్. వీటికి స్విచ్ ఏంటంటే దిస్ వన్ అనమాట. ఈ ఒక్క స్విచ్ తోటి ఈ 2 ప్లగ్ సాకెట్స్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చి ఫ్యాన్ స్పీడ్ కూడా తగ్గించుకోవచ్చు. 1, 2, 3 and 4. ఇట్స్ సింపుల్. అండ్ అంతేకాకుండా వరల్డ్లో ఎక్కడున్నా సరే స్మార్ట్ బోర్డ్కి ఏవైతే కనెక్టెడ్ ఉంటాయో లైక్ ఫ్యాన్స్, లైట్స్ అండ్ కర్టెన్స్ అవన్నీ కూడా మనము జస్ట్ ఫోన్ త్రూ ఆపరేట్ చేయొచ్చు. ప్రపంచమంతా ఫోన్లో ఉంది అంటే ఇదేనేమో. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ హర్డ్ అబౌట్ ఇట్. విల్ జస్ట్ టర్న్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ టర్న్ ఆన్ ఎవ్రీథింగ్. ఫ్యాన్, ఏసీ అన్నీ కూడా మనం ఫోన్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. స్మార్ట్ కర్టెన్స్కి స్మార్ట్ రిమోట్ కంట్రోల్ కూడా ఇస్తారనమాట. ఈ రిమోట్ కంట్రోల్ ఎందుకంటే ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు దే కాంట్ సే ద వర్డ్స్ దట్ వీ సెటప్, అప్పుడు మనకి ఈ రిమోట్ ఉపయోగపడుతుంది. దీంట్లో ఛానల్స్ ఉంటే యూ కెన్ కంట్రోల్ డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా ఏదైనా కంట్రోల్ చేసుకోవచ్చు. యూ జస్ట్ హ్యావ్ టు ప్రెస్ లైక్ దిస్ అండ్ దెన్ ఇట్ వర్క్స్. టడాన్. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఓహో ఇన్నుంటాయా, ఇంత జరుగుద్దా, ఓ మై గాడ్ దిస్ ఇస్ రియలీ నైస్ అని అనిపించింది. ఐ వాంటెడ్ దీస్ థింగ్స్ ఇన్ మై లివింగ్ ఏరియా. అందుకని చెప్పి ఐ వాంటెడ్ టు షో యూ గైస్. మన వీడియోలో ఇలా ఇవన్నీ చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, వీఆర్ డన్ విత్ అవర్ స్మార్ట్ హోమ్. అన్నీ చూపించానే అని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కార్పెట్, మన సెంటర్ టేబుల్ ఇవన్నీ సెట్ చేసుకుని లెట్స్ గో టు డైనింగ్ ఏరియా. సో కార్పెట్ యాడ్ చేయగానే ఈ లివింగ్ ఏరియాకి ఒక లుక్ అంతా మారిపోద్ది అనమాట. అంటే ఎంటీ ఉన్నప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ కార్పెట్ అనగానే ఎవ్రీబడి థింగ్స్ లైక్ చెత్త ఎక్కువ ఉంటుంది, అది క్లీనింగ్ కష్టం అవుతుంది, ఇవన్నీ చాలా అనుకుంటారు. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మనం క్లీనింగ్ కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసుకుంటే సరిపోతుంది, నీట్గానే ఉంటుంది. అండ్ నాకన్నా ఎక్కువ కార్పెట్ ఎంజాయ్ చేసేది సార్ వారు. కార్పెట్ తేగానే ఫస్ట్ దొల్లేదే ఆయనే. అండ్ మేము అందరం ఇక్కడే కింద కూర్చుని సినిమాలు అవి చూస్తామన్నమాట. సో కార్పెట్ ఉండడం వల్ల ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ చిల్ హియర్. అండ్ అలెక్సా ఇక్కడ కూడా బాగా వర్క్ చేస్తుంది. అలెక్సా, మూవీ మోడ్. ఓకే. సో మూవీ మోడ్ ఆన్ అయిపోద్ది అనమాట. అలా కూర్చుని అందరం సినిమాలు కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ హౌ ఆటోమేటెడ్ మై హోమ్ ఇస్. సో దిస్ ఈజ్ అవర్ లివింగ్ ఏరియా. దిస్ ఈజ్ హౌ ఐ వాంటెడ్ టు సెట్ ఇట్ అప్. ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలైనప్పుడే అనుకునేవి అన్నీ జరిగాయి అనమాట. దిస్ ఈజ్ హౌ ఐ వాంటెడ్ ఇట్ టు బీ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఫంక్షనల్. అంటే మనకి ఎప్పుడు అయితే ఎక్కువ స్పేస్ కావాలో ఈ టీపై అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఎక్కువ మంది ఉంటారో వెన్ యూ వాంట్ మోర్ టేబుల్స్ టు సెటప్ ఎనీథింగ్,
వీ కెన్ యూస్ దిస్, బయటికి లాగి యూస్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూర్చుని మాట్లాడుకోవడానికి ఇంత స్పేస్ మనం అనుకున్నది ఇదంతా అనమాట. సో దిస్ ఇస్ హౌ ఐ వాంటెడ్ టు సెట్ అప్ మై లివింగ్ ఏరియా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరూ కూర్చునేది మన హాల్లోనే కాబట్టి బెడ్రూమ్స్లో నైట్స్ తప్ప తర్వాత అంతా అందరం ఇక్కడే ఎక్కువ స్పెండ్ చేసేది టైమ్. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి లైక్ దిస్, రిఫ్రెషింగ్గా ఉండాలి, ఇక్కడ కూర్చుంటే మనశ్శాంతిగా ఉండాలి, టీవీ చూడాలి, ఇవన్నీ అంటే నాకు కానీ సందేశ్ కానీ అమ్మకి కానీ ఎవ్రీబడి విల్ హ్యాంగ్ అవుట్ హియర్. సో ఈ టేబుల్స్ ఇవన్నీ కూడా దానికి తగ్గట్టే మ్యాచ్ చేసాము. ఒక్కొక్కటి కొని 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 అన్నీ అలా సెట్ అయినాయి అన్నీ. నౌ ఐ ఫీల్ ఇట్స్ ఆల్ సెట్ అండ్ ఈవెన్ ద ఫ్రేమ్స్ అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ రియలీ గుడ్ అని అనిపించింది. అండ్ ఈ ఫర్నిచర్ డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. బికాస్ ప్రతిదీ కూడా మనం కస్టమైజ్ చేయించుకున్నాం కాబట్టి ఐ హ్యావ్ ఆల్ ద కాంటాక్ట్. సో యూ కెన్ డెఫినెట్లీ యూజ్ దెమ్ ఫర్ యువర్ ఫ్యూచర్ హోమ్. సో ఇక్కడ లివింగ్ ఏరియా నుంచి ఇలా వాక్ చేసుకుంటూ వస్తే దిస్ ఈజ్ అవర్ డైనింగ్ ఏరియా అండ్ దిస్ ఈజ్ వేర్ వీ ఈట్ ఫుడ్. అందరిలాగానే మేము కూడా ఇక్కడే తింటాము, పెద్ద స్పెషల్ ఏం లేదు కానీ. బట్ వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ డైనింగ్ ఏరియా ఇస్, మాకు డైనింగ్ ఏరియా అంత స్పేస్ ఏం రాలేదు, స్టేర్స్కి చాలా దగ్గరగా కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది. బట్ కావాల్సిన కలర్ థీమ్ ఫాలో అవ్వాలి కాబట్టి ఇదంతా రోజ్ గోల్డ్ వస్తుంది. మీరు ఆల్రెడీ కిచెన్ టూర్ చూసుంటే, సో అందుకని చెప్పి ఈ డైనింగ్ టేబుల్ కూడా స్పెషల్లీ తెప్పించిన డైనింగ్ టేబుల్ అనమాట. రెడీగా మాకేం దొరకలేదు, పిక్చర్ చూపించి ఇలాంటిదే కావాలనుకుంటే వీ గాట్ దిస్ వన్. దిస్ ఇస్ విత్ మెటల్ బ్యాక్ ఇలా వచ్చాయన్నమాట. కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మంచిగా కూర్చుని అన్నీ టెస్ట్ చేసి తీసుకున్న డైనింగ్ టేబుల్, అందుకే ఐఎమ్ వెరీ ఫౌండ్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్ వెన్ యూ కమ్ హ్యూర్, సో దీంట్లో చాలా టైం అండ్ మనీ కూడా ఇన్వెస్ట్ చేశాను ఈ ఏరియాలో. బికాస్ డైనింగ్ టేబుల్ అంటేనే మనకు కొంచెం కాస్ట్లీ అవుద్ది కాబట్టి దానికి తగ్గట్టు వీ గాట్ ద సేమ్ కాంబినేషన్ ఆఫ్ వైట్ అండ్ రోజ్ గోల్డ్ సింక్, ట్యాప్ అండ్ ఈవెన్ ద మిర్రర్. సో అందుకని అది ఓవరాల్ వైబ్కి మ్యాచ్ అవ్వాలని చెప్పి ఇంక్లూడింగ్ మా హ్యాండ్ వాష్తో సహా. సో ఇఫ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఆల్ ది డీటెయిల్స్. అండ్ ఇక్కడ చిన్న క్యాబినెట్ కావాలనే చేపించాను సో దట్ బ్రూనో గడి ఫుడ్ కానీ ఇవన్నీ కూడా దీని లోపలికి వెళ్ళిపోతాయి, సో దట్ ఎక్కడ బయట అన్నెసరీ థింగ్స్ ఉండవు డిస్ప్లేగా. అండ్ ఇక్కడ కూడా మనకి ఆటోమేటెడ్ కర్టెన్స్ అనమాట, ఇవి కూడా కస్టమైజ్ చేయించాం అకార్డింగ్ టు ద డైనింగ్ టేబుల్. సో అది వాళ్ళు కర్టెన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసి ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ బాగుందా లేదా అని చూసుకున్న తర్వాతే వి గాట్ దిస్ వన్. సో షాండ్లియర్ విత్ ఫ్యాన్ అనమాట, చూడ్డానికి షాండ్లియర్లా ఉంటుంది బట్ ఇట్స్ అ ఫ్యాన్. దిస్ హౌ వి యూజ్ ఇట్. ఇలా ఓపెనబుల్ ఫ్యాన్, దీంట్లో స్పీడ్స్ ఉంటాయి అవన్నీ ఉంటాయి. అంతేకాకుండా వీ హ్యావ్ నైస్ బ్రైట్ లైట్ ఆల్సో. సో దీంట్లో కలర్ టోన్స్ ఇవన్నీ కూడా మారుతాయి, డిమ్ అవుతుంది, బ్రైట్ అవుతుంది. అండ్ సి వైట్ లైట్ అండ్ దిస్ ఇస్ వార్మ్ లైట్. ఈ డైనింగ్ ఏరియా డిజైన్ చేసినప్పుడు ఐ వాంటెడ్ ఇట్ టు బి వెరీ ఫంక్షనల్ అండ్ ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కడ ఏసీ లేదు. సో ఓన్లీ లివింగ్ ఏరియాలో 2 ton ఏసీ పెట్టించాను. సో ఈ ఫ్యాన్తో ఏంటంటే మనకి రివర్స్ తిరుగుతుంది ఫ్యాన్, సో దట్ అక్కడ నుంచి వచ్చే ఏసీ గాలి కూడా ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే నేను పర్సనల్గా యూజ్ చేసినప్పుడు నాకు అది చాలా మంచిగా అనిపించింది, లైక్ యూనో ఇట్ వర్క్స్ రియలీ నైస్లీ. సో ఫ్యాన్ మామూలుగా తిరిగేది ఇలా అయితే ఇలా తిరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఏసీ కూడా కావాలనుకుంటున్నాం, కొంచెం అది స్ప్రెడ్ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు జస్ట్ ఒక బటన్ తోటి అది రివర్స్ తిరుగుతుంది అనమాట, విచ్ ఐ థాట్ సంథింగ్ డిఫరెంట్ అని అనిపించింది నాకైతే పర్సనల్గా. అందుకని ఐ వాంటెడ్ టు షో దిస్. ఇట్ క్లోజెస్ అండ్ ఓపెన్స్. సో దీంట్లో ఈ రివర్స్ తిరిగేటప్పుడు మనకు గాలి అంత తగలదు బికాజ్ ఏసీ ఎయిర్ని మాత్రమే స్ప్రెడ్ చేయడానికి ఇది. సో యా, దిస్ ఇస్ హౌ ఆ డైనింగ్ ఏరియా ఇస్. డైనింగ్ టేబుల్ని సెట్ చేసుకుందాం. ఇక్కడ కూడా కొంచెం ఆర్టిఫైస్ అవి యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా మొత్తం ఎక్కడ కనిపిస్తే ఏం కనిపిస్తే అవి కొనుక్కుని వచ్చి ఇక్కడ ఇలా సెట్ చేస్తున్నాం అనమాట. సో యా, లెట్స్ డూ దాట్. సో ఇవన్నీ ప్లేస్ చేసుకుంటే మ్యాట్స్ అవన్నీ ఏం ఒలిగినా సరే, ఏమైనా హీట్గా మనం వేడివేడి అన్నం అవి తెచ్చిపెట్టినా సరే మన టేబుల్ని ప్రొటెక్ట్ చేస్తాయి కాబట్టి ఇవన్నీ టేబుల్ మ్యాట్స్ అవన్నీ ప్లేస్ చేశాను. ఇవి కూడా ఒక వెబ్సైట్లో పర్చేస్ చేశాను, ఆ లింక్స్ కూడా నేను కింద పేస్ట్ చేస్తాను. అండ్ అంతేకాకుండా ఇది మనకి ఐకియాలో దొరుకుతుంది రొటేటింగ్ టేబుల్. సో దీనికి ఐఎమ్ గోన్ యాడ్ మై స్టైల్. అండ్ దెన్ ఇవి 2 హీట్ ప్యాడ్స్ అనమాట, జస్ట్ ఫర్ వేడివేడి గిన్నెలు అవి పెట్టుకోవడానికి. అండ్ ఆల్సో ఓవరాల్ లుక్ బాగా కనిపించాలి,
లైక్ రిచ్గా కనిపించాలి, లగ్జరియస్గా కనిపించాలని చెప్పి ఇవన్నీ యాడ్ చేశాను. వెన్ ఎవర్ పీపుల్ కమ్ హోమ్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్, దిస్ ఈస్ వేర్ వీ ఆల్ సిట్ అండ్ ఈట్. మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చినప్పుడల్లా నాకు కాంప్లిమెంట్ ఇచ్చేది ఈ ఫ్యాన్ గురించి. సో అందుకని పర్టికులర్లీ దాని గురించి ఎక్కువ చెప్పాను. సో ఇలాగా ఇక్కడ టిష్యూకి అండ్ ఎవరైనా గెస్ట్లు వస్తే వాటర్ ఇచ్చినప్పుడు ఇవి, అండ్ మన ఆవకాయ పచ్చడి, నేను పెట్టిన ఆవకాయ పచ్చడి కంపల్సరీ టేబుల్ పైన ఉండాలి. నెయ్యి, నూనె అండ్ ఉప్పు. సో ఇవి మనకి మెయిన్ కావాల్సినవి. మిగతావన్నీ అసలు ఇక్కడ పెట్టము, లోపలే పెట్టుకుని ఎప్పుడైనా పొడులు ఇవన్నీ కావాలంటే తీసుకొచ్చి పెడతాను అనమాట. అది మన డైనింగ్ ఏరియా సంబంధించిన విషయాలు. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేశాను ఇవన్నీ ఇలా చూపించాలి, ఇలా చెయ్యాలి అని చెప్పి. ఫైనలీ ఇట్స్ డన్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ వీడియోతోటి ఎంతో కొంత మీకు కూడా ఎలా ఇల్లుని సెట్ చేసుకోవాలి, ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది అర్థమయ్యే ఉంటుంది. ఎవరైతే ఆటోమేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని పేస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్. ఎలిగెంటే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ అండ్ ఫర్నిచర్, ఎవ్రీ లింక్ ఐ విల్ పేస్ట్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మా బెస్టీస్ అందరూ ఎక్కువ అడిగేది ఇది ఎక్కడ కొన్నారు, అది ఎక్కడ కొన్నారని. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఐ రిమెంబర్, ఏవైతే నాకు గుర్తున్నాయో ప్రతిదీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఫైనల్గా, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe to my channel. Lots of love, your bestie signing off. See you guys next week. Bye bye.